అలా నిజంగా పదవి ఆశించనుండి అనుకోండి. నేను బయటకు వచ్చింది 2020 అక్టోబర్ 14న బయటకు వచ్చేసాను సార్. పదవి ఆశించినోడు 2 సంవత్సరాలు చూస్తాడు, 3 సంవత్సరాలు చూస్తాడు, చివరి వరకు కూడా చూస్తాడు సార్. ఎందుకంటే ఎప్పుడన్నా ఇవ్వచ్చు పదవి అనేది. పదవి ఆశ లేనోడు మాత్రమే పార్టీ గెలిచిన వెంటనే అతని నిర్ణయాలను అప్పటికి క్లియర్గా అందరికీ చూపించాను సార్. ఒక ఎస్సీ రైతు చేబ్రోల్లో చనిపోయాడు, అతను భూమి లాక్కున్నాడు. అతను జగనన్న ఇళ్ల పథకం కోసం అతనికి టైటిల్ డీడ్ పాస్బుక్ అన్నీ ఉండగా అదొక గొడవ. ఈ మిషనరీ ఆస్తుల్ని కబ్జా చేయటం, ఇలాంటివన్నీ చూసి అవన్నీ బయటకు చూపించి ఇతను మనకు రివర్స్లో ఉన్నాడు, దళితులకి క్రైస్తవులకి ముస్లింలకి ఇతను శత్రువు ఇతను అని చెప్పి బయటకు రావడం జరిగిందండి. మేము బయటకు వచ్చాక మొత్తం రాష్ట్రానికి అతను శత్రువు అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఫస్ట్ ఆ తాచుని, ఆ నల్ల త్రాచుని కనిపెట్టింది నేనే అనుకుంటాను. మీరే అనుకుంటారు. కానీ మీరు 2 సందర్భాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని లేదా వైఎస్ఆర్సీపీ పార్టీని మాఫియా అంటున్నారు సార్. ఏంటి అంత మాఫియా అంటే చిన్న అంశం కదా సార్, అది కనపడనటువంటి ఒక పెద్ద శక్తి. మాఫియా అనేది ఇప్పుడు మొత్తం సర్వనాశనం చేసేటువంటి వ్యవస్థ సార్. ఏంటి అంత పెద్ద కామెంటు, ఏ అంశాలు గమనించారు ఏంటి సార్? మాఫియా అనే దానికి డిక్షనరీ అర్థం ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్. అంటే ఎక్కువ మంది క్రిమినల్స్ ఒక చోట కూడుకుని అందరూ ఒకే మోటోతోటి నేరాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నేరస్తుడు, అది భారతదేశం అంతా తెలిసింది. 38 కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. అవన్నీ తప్పుడు కేసులు అనుకుని మేము ముందు పొరపడ్డాం సార్. ఈయన బయటకు వచ్చిన తర్వాత ఏదైతే వివేకానంద రెడ్డి గారి కేసు, చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, నారాసుర రక్త చరిత్ర, అది కూడా మేము నమ్మేశాం సార్. ఎందుకంటే సినిమాల్లో కూడా ఉండదు కదా సార్, సొంత బాబాయిని అలాగే చంపుకుని ఎదుటోళ్ళ మీద నెట్టేయడం అనేది సినిమాల్లో కూడా నమ్మారు. ఆ రోజు మీరు నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారు పోయి లోకేష్ గారు పోయి కత్తి తీసుకుని వీళ్ళిద్దరూ నరికేశారు అనుకున్నాం సార్. గొడ్డలు తీసుకొని నరికారు అనుకున్నారు, కత్తి తీసుకున్నారు, కత్తి అనుకున్నాం సార్. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజే గొడ్డలు అని చెప్పారు కదా. అదే రోజు చెప్పాడు సార్ ఆయన. అదే రోజు చెప్పారు. అదే రోజు సాయంత్రం చనిపోయాడని తెల్లవారుజాము 4:30కి తెలిసిపోయింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళడానికి సాయంత్రం 6:30 అంటే 12 గంటలు జర్నీ నడిచి వెళ్ళినట్టున్నాడండి. సాయంత్రానికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆ క్రైమ్ సీన్ చూడలేదు, అక్కడ రక్తం మరకలు చూడలేదు, డెడ్ బాడీని చూడలేదు, ఏమి చూడలేదు సార్. కానీ అక్కడ ఏముందో యాజ్ ఇట్ ఈజ్ చెప్పేసాడండి ఆయన. ఇక్కడ గొడ్డలతో నరికారు, ఎక్కడ నరికారు, బెడ్రూమ్లో బాత్రూంలోకి తీసుకెళ్లారు, అక్కడ కమోడ్కి రక్తం పూసారు. మనం చూస్తాం కదా సార్. అది అయితే ప్రత్యక్ష సాక్షి చెప్పగలడండి, నేరస్తుడు చెప్పగలడు, లేదా వీడియో కాల్లో చూసినోడు చెప్పగలడు. ఈ ముగ్గురు అనుకుంటున్నారు. నేను ఆప్షన్ 3 అనుకుంటున్నాను సార్. వీడియో కాల్లో చూసుంటే తప్ప అంత క్లియర్గా అయితే మాత్రం ఎవరు చెప్పలేము సార్. ఇది వెపన్ కూడా. నేను చాలా మర్డర్లు జరిగినప్పుడు పోరాటానికి వెళ్తుంటాం కదా సార్, అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టులు చూస్తుంటానండి నేను. పదునైన ఆయుధం, బలమైన ఆయుధం రెండే. ఏదైనా రాడ్ అయితే బలమైన ఆయుధం రాస్తారు సార్, నైఫ్ లాంటిది అయితే పదునైన ఆయుధం. కానీ గొడ్డలి, కత్తి, కొడవలి ఇలాంటిది పెద్ద పెద్ద డాక్టర్లే కనిపెట్టలేరు సార్. కానీ ఈ డాక్టర్ గారు మా జగన్ సిబిఐ కనిపెట్టడానికి 1 year పట్టింది సార్. సరే, ఓకే రైట్.